కాంగ్రెస్ లో విలీనం చేసిన అడిలో ఎవరికన్నా ఒక్క పదవి ఇప్పించింది ఇవిడ. అదే కదా. ఆ రోజున వైసీపీ పోటీ చేసి మానేసినందుకు బాధపడ్డటువంటి వాళ్ళు గట్టు రామచంద్రరావు లేకపోతే ఇంకోళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరినీ వైసీపీ వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది. ఈవిడ వెనకాల తిరిగారు పాపం వాళ్ళందరూ. ఈవిడ కాంగ్రెస్ లో విలీనం చేసింది గుడ్. పాపం ఆయన చూసి సిగ్గు తెచ్చుకోవాలి కదా ఆవిడ. చిరంజీవిని చూసి, చిరంజీవి పార్టీని విలీనం చేసినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకి పదవులు వచ్చినాయి, 3 మంత్రి పదవులు వచ్చినాయి, ప్లస్ ఎమ్మెల్యే, దాంతో పాటు కార్పొరేషన్ పదవులు అవి వచ్చినాయి కదా, లోకల్ బాడీ పదవులు అవి వచ్చినాయి కదా. ఇప్పుడు అసలు ఈవిడతో నమ్ముకున్నోడికి ఎవరికన్నా ఒక్కడికన్నా పదవి వచ్చిందా? ఈవిడ కూడా తెలంగాణలో కాకుండా పిసిసి చీఫ్ వచ్చింది. అది కూడా ఎందుకు నేలకి తీసుకోవడానికి కూడా పనికిరాని పదవి. అక్కడ కవిత ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అనమాట. బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది. ఈవిడికి కూడా ఏంటంటే తన జోలికి రాకుండా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. తన జోలికి రాకుండా ఒక జాతీయ స్థాయి సపోర్ట్ ఉంటుంది కాంగ్రెస్ అయితే. అంటే ఇంకోటి ఏంటంటే బీజేపీలోకి వెళ్ళలేదు ఇప్పుడు ఆవిడ. పార్టీ పెట్టి ఓట్లు చీల్చితే ఈమెకి సక్సెస్ అయిపోయినట్టేనా, లేదంటే రాజకీయ పార్టీ ఒక రాజకీయ ప్రయోగంగా మిగిలిపోద్ది? అంటే ఆవిడికి 2 ఈగోస్ దెబ్బతిన్నాయండి. ఒకటి, గతంలో వాళ్ళ నాన్నతో చెప్పి బీజేపీ ప్రభుత్వంలో చేరదామంది 2014-19 టైంలో. చేరి మంత్రి పదవి జాతీయ